సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. గతించిన దినాలలో అప్లోడ్ చేయబడిన ప్రతి సందేశాలను మీరు అత్యాసక్తితో ఆలకిస్తూ వీక్షిస్తూ ఉన్నందుకు దేవునికి మహిమ, దేవునికి ప్రభావములు చెల్లునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన మరొక సందేశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అదేంటనంటే 5 రకాల పునరుద్ధానములు. ఈస్టర్ ఆరాధనకి సిద్ధపడుతున్న మనందరం 5 రకాల పునరుద్ధానములు మరియు వాటి ఉద్దేశాలు కూడా 5 ఉద్దేశాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఏదైనా సందేశం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యము ద్వారా అనేక హృదయాలు కదిలించబడినట్టుగా కృప చూపండి. నిలబడుతున్న మీ దాసుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకుని నోటి బూరగా వాడుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ద బుక్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 11 వర్స్ 25. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ చదువుబడిన లేఖన భాగంలో అక్షరాల యేసు ప్రభువారే సువార్త పరిచర్యలో, తన వాక్య పరిచర్యలో ఆయన చెప్పిన మాట పునరుద్ధానమును నేనే, పునరుద్ధానమును నేనే. ఇది నన్ను 5 రకాల పునరుద్ధానములు పరిశుద్ధ గ్రంథాల నుంచి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలలో, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాలలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే, వినండి, మృతుల పునరుద్ధానమును కలిగెను. ఎంత చక్కగా పౌలు గారు రాశాడు బైబిల్లో అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము పునరుద్ధానపు అధ్యాయము అని బైబిల్ పండితులు అంచనా వేశారు. కనుక ఈ చదువుకున్న 2 వచనాలలో పునరుద్ధానము అనే మాట స్పష్టంగా దేవాది దేవుడు రాయించాడు. ప్రియులరా, ఈస్టర్ ఈ మాట మనందరికీ పరిచయమైన మాట. ప్రతి సంవత్సరంలో ఈస్టర్ మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ మనకి కనపడుతుంది ప్రియులరు. ఎందుకు అనంటే ఏప్రిల్ నెల వసంతకాలం, పువ్వులు మొక్కల నుండి పువ్వులు వచ్చే ఇట్ స్ప్రింగ్ సీజన్ అని అన్నారండి. అలాగే యేసు కూడా జీవ ప్రారంభం. ఎంత ఆశ్చర్యం అండి. కనుక ఈస్టర్ అంటే అర్థం ఏంటంటే ఫ్లవర్ ఆఫ్ ద ఇయర్, ఫ్లవర్ ఆఫ్ ద ఇయర్, వసంతకాలం అండి. మీకు తెలుసా అండి, వైద్య ప్రకారం డాక్టర్లు చెప్పే మాట కూడా, మన ఇంట్లో ఉన్న పిల్లలు సంవత్సరంలో ఈ మార్చి ఏప్రిల్ నెలలోనే
వారి హైట్ కానీ వెయిట్ కానీ శరీర అవయవాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకు తెలుసా? యాదృచ్ఛికం అయినప్పటికీ కూడా దేవాది దేవుడు అన్నిటికీ ముడిపెట్టే దేవుడండి. ఆయన కొరత విశ్వాసం, కొరత జీవం, కొరత ఉత్సాహాన్ని ఇవ్వడానికే పునరుద్ధానము దేవుడు మనకి గొప్ప మాట అండి. పునరుద్ధానము, రెజరెక్షన్, తిరిగి లేచుట మరణము నుండి మనందరికీ పరిచయమే. బైబిల్లో అండి అధికారి కుమార్తె తిరిగి లేచింది, కానీ అది పునరుద్ధానికి సాటి రాదు. నాయీను గవిని దగ్గర ఒక చిన్న బిడ్డ పాడి మీద నుండి లేచాడు, అది పునరుద్ధానానికి సాటి రాదండి. బేతనీయలో లాజరు కూడా తిరిగి లేచాడు, కానీ అవి పునరుద్ధానానికి సాటి రావు. కారణం ఏంటంటే వారు మరలా చనిపోయారు అని మనం తెలుసుకోగలం ప్రియులరు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ పైన మరణపు ముళ్ళును తన శరీరంలోకి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పునరుద్ధానం చెందడం ద్వారా మరణాన్ని నిర్వీర్యం చేశాడు. ఆమేన్. ఆయన పునరుద్ధానం చెందడం ద్వారా మరణాన్ని నిర్వీర్యం చేశాడండి. ఒకరోజు అండి ఒక తండ్రి తన చిన్న కుమారుడితో కలిసి కారులో వెళతా ఉన్నాడట. అకస్మాత్తుగా కారులోకి ఒక పెద్ద తేనెటీగ వచ్చి వాళ్ళ బాబు చుట్టూ తిరగడం మొదలుపెట్టేసిందండి. ఆ బాబు తేనెటీగ కుడితే ఎలర్జీ, చనిపోయే ప్రమాదం ఉందన్నట్టు భయంతో వణికిపోతూ ఉంటే తండ్రి దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టాడండి. అప్పుడు ఆ తండ్రి ఆ తేనెటీగని తన చేత్తో గట్టిగా పట్టుకొని మళ్ళీ వదిలేసాడండి. బాబు ఇంకా భయపడుతూనే ఉన్నాడట. కానీ తండ్రి తన అరచేతిని కుమారుడి వైపు చూపించి ఇలాగన్నాడట, అక్కడ తేనెటీగ లేదు, ఇంక చచ్చిపోయింది, దాని ముళ్ళు నా చేతిలో ఉంది, నాన్న ఇక భయపడకు, అది నేను కొట్టలేదు, ఎందుకంటే దాని ముళ్ళు నా చేతిలో ఉండిపోయింది అన్నాడట. కుమారుడు సంతోషంగా ధైర్యంగా ఉన్నాడండి. అందుకే కొరింథీ మొదటి పత్రిక 15:55లో మరణము అనే తేనెటీగ ముళ్ళు విరిగిపోయింది అని తెలియడానికే మనకు ధైర్యంగా మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మనం చదవగలం ప్రియులం. కనుక ఇలా చెప్పుకుంటూ వెళితే మరణాన్ని తిరిగి లేవటం, పునరుద్ధానం గురించి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అయితే ఇదిన మనం వినాలనుకుంటున్న 5 రకాల పునరుద్ధానములు మరియు వాటి ఉద్దేశాలు కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియులారా. నెంబర్ 1, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలలో ఇశ్రాయేలు జనాంగము యొక్క పునరుద్ధానం, ద రెజరెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు జనాంగము యొక్క పునరుద్ధానం అండి. మనము యెహోవా యొద్దకు మరులుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను. ఈ మాట వినండి, ఆయనే మనలను బాగు చేయను 2 దినములైన తర్వాత. వింటున్నారా? హోషేయ 6వ అధ్యాయం 1-2 వచనాలలో చివరి లైన్, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. ప్రైజ్ ది లార్డ్. మనము ఆయన సముఖమునందు బ్రతుకునట్లు, వింటున్నారా? బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలులను బట్టి హోషేయ ప్రవక్త ప్రవచిస్తున్నాడండి. ఇశ్రాయేలీయులను దేవుడు బ్రతికించాడంట. ఆయన సముఖమందు బ్రతుకున్నట్లుగా 3వ దినమున, 2 దినములు అయిన తర్వాత మనం బ్రతుకుతాం. హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటను బట్టి నెంబర్ 1, మనం వినాలనుకుంటున్న 5 రకాల పునరుద్ధానములలో మొదటి పునరుద్ధానం ఇశ్రాయేలు జనాంగము యొక్క పునరుద్ధానం. ప్రియులరా, హోషేయ గ్రంథం 13-14లో ఇలా వ్రాయబడి ఉంది. హోషేయ 13-14, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. ఎవరిని? ఇశ్రాయేలులను. మృత్యువు నుండి వారిని రక్షింతును. ఎవరిని? ఇశ్రాయేలులను. ఓ మరణమా, వినండి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ప్రియులరా, కనుక 5 రకాల పునరుద్ధానంలో మొదటిది ఇశ్రాయేలు జనాంగము యొక్క పునరుద్ధానం. ప్రియులరా, ఇశ్రాయేలీలను దేవుడు పునరుద్ధరిస్తున్నాడండి. ఇశ్రాయేలీలు లేనిదే బైబిల్ లేదు. ఒకరోజట బ్రిటిష్ యువరాణి ఎలిజబెత్ గారు తన అసిస్టెంట్ బెంజమిన్ అడిగిందంట, బైబిల్
అంతా ఒకే మాటలో చెప్పు, గంటల తరబడి ప్రసంగాలు వద్దు అని అడిగిందట. అప్పుడు ఆ బెంజమిన్ అనే అసిస్టెంట్ అన్నాడట, బైబిల్ ఈజ్ ఈక్వల్ ఇజ్రాయెల్ అని అన్నాడట. అంతేనండి, ఇజ్రాయేల్తో ముడిపెట్టి ఉందండి. కనుక మొదటిది ఇజ్రాయేలీల యొక్క పునరుద్ధానం. ఏమండి, ఇశ్రాయేలుని భూమి మీద లేకుండా చేయడానికి అప్పుడు ప్రయత్నాలు జరిగాయి, ఇప్పుడు కూడా అదిగో యుద్ధాల మూలన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి జర్మనీ నియంత హిట్లర్ అయితే రెండో ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేశాడంటండి. అంతేకాదు, కర్రలతో కొట్టి ఎవరి సమాధి గొయ్యి వారి చేతే తీయించి దానిలో పడేటట్టు కాల్చి చంపించేశాడంటండి. అంతేకాదు, చిన్న పిల్లల్ని చలికి గడ్డ కడుతున్న నీళ్లలో పడేసి చంపించేసాడట. అంతేకాదు, స్త్రీలని దిగంబరులుగా చేసి వారి కడుపులో రంధ్రాలు పెట్టి చేతి వేళ గోళ్ళు పీకేసి కనుగుడ్లు పీకేసి క్షయవ్యాధి పురుగుల మందు పశువుల ఇంద్రియాలు ఇంజెక్షన్ల ద్వారా స్త్రీల గర్భ సంచుల్లోకి ఎక్కించేవాడట. ఎంత భయంకరం అండి! కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు యూదా జాతి భూమి మీద ఉండకూడదు అని ఆయన గారి ఉద్దేశం. అంతేనండి, పిల్లల్ని గాల్లోకి ఎగరేసి కాల్చి చంపేసేవాడట. కరెంటు షాకుతో ఇశ్రాయేలీయులు లేకుండా చేద్దాం అనుకున్నాడట. అయినా ప్రియులరా, ఈ దినాన్ని ఇశ్రాయేల్ దేశం బలమైన దేశంగా అయింది. ప్రియులరా, ఇశ్రాయేలును ప్రియులరా ఆయన ప్రత్యేకమైన జనాంగము అని పేరు పెట్టుకున్నాడండి. ముట్టువాడు కనుగుడ్డును ముట్టినట్టే అని అంటాడు ప్రియులరా. కనుక మొదటి పునరుద్ధానము ఇశ్రాయేలీయుల యొక్క పునరుద్ధానము. అందుకే క్లియర్గా హోషేయలో ఆయన మనల్ని కొట్టినా మనల్ని బ్రతికిస్తాడు అంటే పునరుద్ధానం ఏంటంటే చేస్తాడు అని అంటున్నాడు ప్రియులరు. ఎందుకు ఇశ్రాయేలీయుల జనాంగాన్ని దేవుడు పునరుద్ధిస్తున్నాడు అని అంటే ఉద్దేశాన్ని చెప్తా వినండి. వీరి పట్ల దేవుని ప్రణాళిక వేరుగా ఉందండి. రెండవ రాకడికి సంబంధం ఉందండి. అంజూరపు చెట్టు చిగురించాలి అంటే ఇశ్రాయేలులు తిరిగి వారి దేశానికి రావాలి, అక్కడ మళ్ళీ మందిరం కట్టాలి. వింటున్నారా? మోరియా మందిరం, అక్కడ కొండ మీద మందిరం కట్టాలి. ఇప్పుడిప్పుడే అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇశ్రాయేలులు బలమైన దేశంగా మార్చబడుతున్నారు ప్రియులరా. ఇశ్రాయేలు జనాంగం యొక్క పునరుద్ధానం మొదటిది. రెండవ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. మనం వినాలనుకుంటున్న 5 రకాల పునరుద్ధానాల్లో రెండవ పునరుద్ధానం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను 5:24లో ఆత్మీయ పునరుద్ధానం. వింటున్నారా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక, వినండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీన్ని బట్టి రెండవదిగా ఆత్మీయ పునరుద్ధానం అండి. ఇది ప్రస్తుతం రోజు జరిగించబడుతూ ఉంది. ఎలాగో తెలుసా? నశించిపోతున్న ఆత్మ ఎక్కడైతే భూమి మీద రక్షించబడుతూ ఉందో, వాక్యం విని పశ్చాత్తాపడి మారుమనసు పొంది బాప్టిజం పొందుతూ సంఘములో ఎవరైతే చేర్చబడుతూ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ సాక్ష్యం జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నారో, ఇది ఆత్మీయ పునరుద్ధానం దినదినము జరుగుతూ ఉంది ప్రియులరా. ఈ పునరుద్ధానములో ఇంకా రక్షణ పొందకపోతే నీవు కూడా పునరుద్ధానుడు అవ్వుదువుగాక. ఆత్మీయ పునరుద్ధానాన్ని నువ్వు కలిగి ఉందువుగాక. నిన్ను మరలా బ్రతికించాలనే పాపపు స్థితిలో నుండి, మరణములో నుండి జీవములోనికి దాటించాలి, పునరుద్ధానుని చేయాలని రోమా 6:11 బైబిల్ చెప్తుంది. రోమా 6:11 అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. వింటున్నారా? పాపము విషయమై మృతులుగాను, కానీ దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసునందు సజీవులం అవ్వాలి. పాప విషయమై చచ్చిపోయిన మనం ప్రియులర్. పాపము అనగా గురి తప్పుట. ఎఫెసు సంఘం అండి మొదటి ప్రేమ విషయంలో గురి తప్పింది. తుయతైర సంఘం అండి యెజబెలు స్త్రీని ఉండనిచ్చి గురి తప్పింది. సార్దీసు సంఘం అండి క్రియల విషయంలో గురి తప్పింది. లవోదికే సంఘం అండి నులివెచ్చగా ఉండి గురి తప్పింది. కనుక ఆత్మీయ పునరుద్ధానం, మరణపు పరిస్థితుల్లో నుండి క్రీస్తునందు సజీవులుగా అవ్వాలనే దేవుడు మనల్ని బ్రతికించాలని ఆశపడుతున్నాడు. రెండవ ఆత్మీయ పునరుద్ధానం ఉద్దేశం ఏంటో తెలుసా? మార్కు సువార్త 16:16. మార్కు
16:16 శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రియులరా ఈ ఆత్మీయ పునరుద్ధానంలో మనమందరము ఉందుముగాక. 3వ పునరుద్ధానాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియులరు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో, దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ, వింటున్నారా, ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, వినండి, జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదారు. ఈ మాటను బట్టి 3వ పునరుద్ధానం పేరేంటంటే జీవ పునరుద్ధానము. ప్రైజ్ ది లార్డ్. దీన్ని మరొక రకంగా కూడా పిలవచ్చు, నీతిమంతుల పునరుద్ధానము. ప్రియులరా, అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 14, 15 వచనాల్లో, అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 14, 15 వచనాల్లో, ధర్మశాస్త్రమునందు ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి, వినండి, నీతిమంతులకును అనీతిమంతులకును, వినండి, పునరుద్ధానము కలగబోచున్నది. ప్రైజ్ ది లార్డ్. పౌలు ఎంత చక్కగా రాస్తాడండి. 3వదిగా జీవ పునరుద్ధానం అనగా నీతిమంతుల పునరుద్ధానం అండి. చనిపోయిన నీతిమంతులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేచే దినం పునరుద్ధానము. నీతిమంతులుగా ఒక తోటలో అండి ఒక చిన్న గొంగళి పురుగు ఉండేదట. అది రోజంతా ఆకులపై ప్రాకుతూ నెమ్మదిగా నడుస్తూ ఉండేదట. ఒకరోజు అది తన తోటి పురుగులతో ఇలా అందట, నాకు తెలుసు ఒకరోజు నేను ఈ ఆకుల మీద ప్రాకటం ఆపేస్తాను, నేను ఆకాశంలో ఎగురుతాను అని చెప్తూ ఉండేదట. మిగిలిన పురుగులు నవ్వి, నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు గొంగళి పురుగు, నీకు రెక్కలు లేవు, నువ్వు ఎగరటం ఏంటి, అసాధ్యం అంటూ ఎగతాళి చేసేయట. కానీ కొన్ని రోజుల తర్వాత అండి ఆ గొంగళి పురుగు ఒక గూడు కట్టుకొని అందులో నిద్రపోతుందట. బయట ఉన్న పురుగులు చూసి, అయ్యో ఇది చనిపోయింది, సమాధి చేయబడింది అని అనుకున్నాయట. కానీ ఆ గూడు లోపల ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటో తెలుసా? పాత శరీరం కరిగిపోయి గొంగళి పురుగుకి కొత్త రూపం తయారవుతుందంట. ఒక ఉదయాన్నే ఆ గూడు పగిలిపోయిందండి. లోపల నుండి పాత గొంగళి పురుగు రాలేదు, కానీ బదులుగా రంగురంగుల రెక్కలతో అందమైన సీతాకోక చిలుక బయటకు వచ్చిందట. అది ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉంటే కింద ఉన్న పురుగులు ఆశ్చర్యపోయాయట. ఇదే నీతిమంతుల పునరుద్ధానం అంటే. ఇలాగుంటుంది జీవ పునరుద్ధానము. ఈ పునరుద్ధానములో నీవు నేనుందుముగాక. మధ్యాకాశం నుండి బోర ఊదినప్పుడు అండి మరణించిన నీతిమంతులు రెప్పపాటులో ఎత్తబడి 7 సంవత్సరాల మధ్యాకాశంలో విందు, 7 సంవత్సరాల తర్వాత క్రీస్తుతో కూడా ఈ సంఘం భూమి మీదకి వస్తుంది. ఈ పునరుద్ధానము నువ్వు నేను కలిగి ఉండాలి. ఈ పునరుద్ధానం ఉద్దేశం చెప్తా వినండి. శ్రమల నుండి తప్పించుకొని క్రీస్తుతో ఉండడానికి పునరుద్ధానం. ప్రైజ్ ది లార్డ్. శ్రమల నుండి తప్పించబడి క్రీస్తుతో ఉండడానికి పునరుద్ధానం అండి. 4వ పునరుద్ధానాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియులరా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు, కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకు నిశ్చయముగా హేయులగుటకు మేలుకొందురు. నిత్యముగా మేలుకొందు. దేవునికి స్తోత్రం. 4వదిగా ఈ పునరుద్ధానం పేరు ఏంటంటే తీర్పు పునరుద్ధానం అండి. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, పాపుల పునరుద్ధానం. వింటున్నారా? ఇందాక చదువుకున్న యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29లో కూడా 2 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి అక్కడ. యోహాను 5, 28, 29లో జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము. అందును బట్టి మనం 4వదిగా తీర్పు పునరుద్ధానం అనగా పాపుల పునరుద్ధానం. ప్రియులను, నీతిమంతుల పునరుద్ధానానికి వినండి, పాపుల పునరుద్ధానానికి మధ్య 1000 సంవత్సరాల వ్యవధి ఉంటుందండి. 1000 సంవత్సరాలు ముందు నీతిమంతులు లేపబడతారు, 1000 సంవత్సరాల తర్వాత పాపుల పునరుద్ధానం ఉంటుంది. ఇదే మాట ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 5, 6 వచనంలో కనపడుతుందండి.
ప్రకటన గ్రంథం 20:5-6 ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇదియే మొదటి పునరుద్ధానం. వింటున్నారా? నీతిమంతులు లేచిన దాకా ఇక మృతులు లేగవరండి. 1000 సంవత్సరాల వ్యవధి. ప్రకటన 20:5-6 అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణము నాకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకండి ఈ పాపుల పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం? దీని ఉద్దేశం ఏంటంటే అగ్నిలో దహించబడడానికి. అయ్యో, ఏ పునరుద్ధానాన్ని కోరుకుంటున్నావు? 5వది ఆఖరిది విని మనం సెలవు తీసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని పునరుద్ధానాలు విన్నామండి? 4. 1 ఇశ్రాయేలు జనాంగము యొక్క పునరుద్ధానం. దీని ఉద్దేశం ఏంటంటే రాకడికి గుర్తు వీళ్ళతోనే దేవుడు పెట్టుకున్నాడండి. 2వ పునరుద్ధానం ఆత్మీయ పునరుద్ధానం. రక్షణ పొంది మారు మనసు పొందిన ప్రతి చోట ప్రతి వ్యక్తి విషయంలో ఈ పునరుద్ధానం జరుగుతూ ఉంది. 3వ పునరుద్ధానం జీవ పునరుద్ధానం, అనగా నీతిమంతుల పునరుద్ధానం. కడబూర శబ్దం వినబడినప్పుడు తిరిగి లెగస్తారు ప్రియులను. దశలోనికైలికి రాసిన రెప్పపాటున పైకి లేపబడతారు. 4వ పునరుద్ధానము తీర్పు పునరుద్ధానం, అంటే పాపుల పునరుద్ధానం అని చెప్పాలి. దానియేలు గ్రంథం 12:2 ప్రియులరా. దీని ఉద్దేశం ఏంటంటే అగ్నిలో దహించబడడానికి. ఇక 5వది ఆఖరి పునరుద్ధానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వార్త. మత్తయి సువార్త 28:6 మత్తయి సువార్త 28:6 ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన మూల వాక్యంలో కూడా అక్షరాలు యేసు ప్రభువే చెప్తాడు. యోహాను 11:25 యేసు అంటున్నాడు, పునరుద్ధానమును నేనే. కొరింథీ మొదటి పత్రిక 15:21 పునరుద్ధానమును కలిగెను. కనుక 5వది ఆఖరిది యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం అండి. గురువారం అర్ధరాత్రి ఇస్కరియోతు యూదా చేత పట్టబడి అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు అన్నా కైప ఎదుట విచారణ, ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఫిలాతు ఎదుట విచారణ, కొరడా దెబ్బలు, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువ మీద 7 కేకలతో 3 గంటలకి మరణం. మొత్తం 15 గంటలండి. కానీ చెప్పిన మాట ప్రకారము ప్రియులరా, 3వ దినాన తిరిగి పునరుద్ధానుడే తిరిగి లేచాడు. క్రీస్తు యేసు పునరుద్ధానం. మీకు సంగతి చెప్పనా అండి, యేసుక్రీస్తు వారు బ్రతికింది భూమి మీద 33.5 సంవత్సరాలు. ఆయన సమాధిలో ఉంది కూడా 33.5 గంటలే అని చెప్పాలండి. ఎలాగంటారా? శుక్రవారమే సమాధి చేయబడ్డాడు. ఇశ్రాయేలుకి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఒక రోజు. మనకేమో రాత్రి 12 నుంచి 12కి ఒక రోజు. ఇజ్రాయెల్ దేశంలో సాయంత్రం 6 నుండి 6కి ఒక రోజు. శుక్రవారం 3 గంటలకు చనిపోయారు. 6 గంటలకు విశ్రాంతి దినం శనివారం వస్తుంది. ఒక అరగంట ముందే సమాధిలో పెట్టేశారట, అదొక అరగంట. తర్వాత 6 గంటలకు వచ్చేసింది. 6 to 6 24 గంటలు, 24:30. అప్పుడు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లేచారు. 9 గంటలు. అది మొత్తం కలిపి ఇదొక అరగంట. శుక్రవారం, శనివారం 24 గంటలు, తర్వాత ఆదివారం తెల్లవారుజామున 9 గంటలు, మొత్తం 33.5 గంటల్లోనే యేసుప్రభు సమాధిలో లేచారు. దేవునికి స్తోత్రం. ఇంకో సంగతి చెప్పనా అండి, డాక్టర్లు చెప్పే మాట, వైద్యం చెప్పే మాట, 36 గంటల తర్వాత మట్టిలో పెట్టిన శరీరం ఇక ఉబ్బిపై పగిలిపోవడం ప్రారంభించింది. కానీ కుళ్ళు బట్టనివ్వాల, నీ పరిశుద్ధుని కుళ్ళు బట్టనివ్వన్నట్టుగా 36 గంటల ముందే యేసు తిరిగి లేచారు. ఈయన తిరిగి లేవడానికి, పునరుద్ధానం అవ్వడానికి ఉద్దేశం కూడా ఏంటో చెప్తా వినండి. అపోస్తల కార్యాలు 17:31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించబడి ఉన్నది, మృతులలో నుండి ఆయనను లేపినందున. వింటున్నారా? మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తీర్పు ఒకటి ఉందండి, ఆ రోజు ఒకటి ఉంది. దీనికి ఆధారం, నమ్మటానికి ఆధారమే యేసుప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు. కనుక 5 అంతల పునరుద్ధానాలు, 5 అంతల ఉద్దేశాలతో దేవుడు మనకిచ్చిన సందేశాన్ని మన వినికిడిలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఆమెన్.
ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ దినాన విన్న 5 రకాల పునరుద్ధానములు మరియు వాటి ఉద్దేశాలు ప్రజల హృదయాల్లో ముద్రించబడి నైనా దినదినము మేము కూడా పునరుద్ధానంలో అవుటకు, ప్రత్యేకించి అస్సలైన పునరుద్ధానంతో నీతో ఉండే స్థితి కృప మా అందరికీ దయచేయమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.